మొదలు పెట్టేస్తాం సార్. ఈ రోజు లైట్ వేసుకున్నా సార్, నేను ఎట్లుందో తెలియదు మరి. ఒక లైట్ వేసుకున్నాను ఈ రోజు, బాగా కనిపిస్తుంది. అదేనా? అదే కొంచెం బాగా బాగా కనిపిస్తుంది. కరెక్ట్. ఇది ఎంత బస్ట్ సైజ్ ఫోటో అంటారే అట్లా ఉంది. అదే అందుకోసం రోజు డల్ గా ఉండే సార్. అందువల్ల ఒకటి మా పాప నిన్న మా బర్త్డే అని చెప్పేసి మా శ్రీవిభా వాళ్ళ అమ్మ, మా కూతురు కదా, ఆ పాప ఒకటి అమెజాన్ లో ఒకటి ఆర్డర్ చేసింది. అది వేసుకుందా ఈ రోజు. అప్పుడు లైట్ ఉంది, ఆ లైట్ ఎదురు బాగుంది ఈ రోజు. రికార్డింగ్ లో పెట్టాను సార్. సరే సరే సార్, స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మనము క్రిందటి వారంలో కొత్త శ్లోకాలు కొన్ని చెప్పుకున్నాము. 2వ అధ్యాయంలో ఎక్కడి నుంచి చెప్పుకున్నామంటే 26 నుంచి చెప్పుకున్నామా మనము? 30 to 34 చెప్పుకున్నాము. 30 to 34 చెప్పుకున్నాము. ఈ రోజు అందరూ ఒకసారి చదివేద్దామా దీనిలన్నింటినీ? ఫస్ట్ 30 to 34 అందరూ చదివేద్దాము ఒకసారి. ఓకే, ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఈరోజు? 30 to 34 ఎవరు చేస్తారు? అందరూ చేతులు ఎత్తేసినారు. పోనీ దీక్షిత చదవమ్మా, 30 to 34 చదవమ్మా. సార్ నాకు ఒకటి వచ్చి సార్, 30 వచ్చి సార్. బుక్ చూసుకొని చెప్పడం, పుస్తకం చూసుకొని ఒకటి చెప్తావా? ఒకటే చెప్పు. దేహి నిత్యమ చెప్పలేదమ్మా దీక్షిత. అనిరుద్ధ్ చెప్పపై. సార్. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి స్వధర్మమపి చ. ఒక్క నిమిషం. నువ్వు భారత అంటున్నావు. భారత అనద్దు, భారత. భాగ్ పొక్కిలింది. తర్వాత భూతాని ఏంటిది? తాక్ అక్కడ పొక్కిలేదు. భూతాని అక్కడ తాక్ పొక్కిలేదు. ఇంకొకసారి చదువు. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని. భూతాని కాదు, భూతాని. భాగ్ పొక్కిలింది, తాక్ పొక్కిలే. భూతాని త్వం శోచితుమర్హసి స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్ యుధ్యాదిశ్చేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదుశ్చయా చోపపర్ణం స్వర్గద్వారం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియః పార్థ లభంతే యుధ్యమేద్యుషం అత ఇంకొకసారి చెప్పు లాస్ట్ లైన్. సుఖినః క్షత్రియః పార్థ లభంతే యుధ్యమేద్యుషం. యుద్ధమేద్యుషం లభంతే యుద్ధమీదృశం. అత చిత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం. సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. నెక్స్ట్ నువ్వు చెప్పప్పా.
దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాదియుద్ధా శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అత చిత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. గుడ్ బాగా చెప్పినాం. నెక్స్ట్ ఎవరు చిన్న పిల్లడ విభా ఎత్తుతుంది. విభా చెప్తావా? నేర్చుకున్నావా? చెప్పు. నువ్వు నేర్చుకోలేదు కదా ఇంకాను. కలుతుకోండిదియా నేను. అది మ్యూట్ చేసిండలేదమ్మా. మ్యూట్ లో ఉంది. చెప్పు చెప్పు. స్టార్టింగ్ స్వధర్మమపి చావేక్ష్య. చెప్పు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధి యుద్ధా శ్రేయోన్యత్ క్షత్రియస్య న యుద్ధ న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశా లభంతే యుద్ధమీదృశం. బాగా చెప్పినావు. నెక్స్ట్ అథ చేత్వా మిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసే తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. గుడ్. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి పండిత కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. ఓకే. నెక్స్ట్ క్లాస్ నేర్చుకుంటావా నేను? సరేనా? గుడ్. నేర్చుకో అయితే. మ్యూట్ లో పెట్టుకో ఇంకా. సరే. నెక్స్ట్ చెప్తారప్పా. చెప్పమ్మా అమృత. చెప్పమ్మా. సార్ చెప్పనా సార్ ఇప్పుడు? చెప్పమ్మా. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఒక్క నిమిషము. మొదట్లో నీకు ఒక్కసారి చెప్పు. సార్. దేహి నిత్యమవధ్యోయం. ఒక్క నిమిషం. అక్కడ దేహి అనకూడదు. దేహి హీకి దీర్ఘం ఉంది. దేహి నిత్యమవధ్యోయం. దేహి దీర్ఘం ఉంది కదా. హీకి దీర్ఘం ఉంది కదా. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత. భాకు ఒక్కడుంది. భాకు కొంచెం
ఒత్తి పలకాల భారత भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्यादियुद्धाश्रयोऽन्यत् क्षत्रियस्य न विद्यते युद्धचयोपपन्नं కాదమ్మా యదృచ్ఛయానమ్మా यदृच्छयोपपन्नं स्वर्गद्वारमपामृतं సుఖినః క్షత్రియాః పార్థ చెప్పమ్మా వినపడలే అమృత వినపడలే సార్ దాని ఇంటర్నెట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఓ సరే సరే నువ్వు చెప్పే కార్తీక్ నెక్స్ట్ ఆ పాప వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తుందిలే నువ్వు చెప్పు సార్ చెప్పేస్తాను దేహ్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియః పార్థ లభంతే యుద్ధమీదృశం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. చాలా బాగా చెప్తావు, బాగా చెప్పినా, ఎక్కడ తప్పలేదు. ఫస్ట్ మరి సెకండ్ శ్లోక ట్రై చేస్తుంది సార్. యావది? అదే దేహి చెప్పమ్మా. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. వెరీ గుడ్. నెక్స్ట్ స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధ్యా శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్తుంది. రెండేనా నేర్చుకునేది? మిగతా మళ్ళీ చెప్తావా? నెక్స్ట్ క్లాస్ చెప్పైతే, సరేనా? సరే. నెక్స్ట్ ఎవరప్పా? నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఇంకా చెప్తావా ఒక కృతి? రెండేనా? అంతే సార్, ఇంకా సరే సరే. వినయ? దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే. సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. చెప్పమ్మా.
लभन्ते युद्धमीदृशम्. Shall I tell? Next. Atha chetvamimam dharmyam. Atha chetvamimam dharmyam sangramam karishyasi tatasvadharmam kirtim cha hitva papamavapsyasi. Akirtinchapi bhutani khatayashyanti te vyayam sambhavityasya cha kirtir maranat atrichyate. Here what you are telling is bhutani you are telling like that. Akirtinchapi bhutani. That you have to give the stress. Similarly, sambhavitasya cha kirtihi. Bha is there, no bha. There is, you need to pronounce it as bha instead of ba. Sambhavitasya, you should not pronounce it. You should pronounce it as sambhavitasya cha kirtihi. Maranadati richyate. Like that. Okay. Even first, not required. No, that you can practice. Even first shloka also like that. Dehe sarvasya bharata, like that you are telling. Bharata. Bharata desham. Our desham is Bharata desham, not Bharata desham. Bharatudu kada. Bharata is the person who initially the first king of India, our country. So it is called Bharata desham. It is not Bharata desham. No, similarly same thing. Bharata means it is actually Krishna is calling Arjuna, oh Bharata, like that. You belong to the Bharata race, like that. Okay, sir. Like that. Fine. Okay, na? Correct, sir. Okay. Next, who will tell? Next, ఎవరు? సార్ నేను అప్పుడే స్టాప్ చేసేసి ఎలా అంటే మా ఇంట్లో చెప్పమ్మా అమృత చెప్పేసి. సార్ ఫస్ట్ నుంచి చెప్పనా సార్? అథ చేత్వం నుంచి చెప్తాను. అథ చేత్వం మేము ఆ రెండు విన్నాను. సార్ అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. వాప్స్యసి పా సా యా 3 are there. వాప్స్యసి. Good, very good. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చ కీర్తిర్ మరణాదతి రిచ్యతే. First line once again. అకీర్తించాపి భూతాని. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం. వ్యయం కాదు, వ్యయాం. యాక్ దీర్ఘం ఉంది. వ్యయాం అది యాక్చువల్ గా తే తర్వాత అవ్యయాం అనేది, అవ్యయాం తే అవ్యయాం అనేది అన్ని తే వ్యయాం అని రాశారు అక్కడ. ఆ దీర్ఘం ఉండదు. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం దీర్ఘం అంతే. ఫైన్. నెక్స్ట్ చెప్తారమ్మా. నెక్స్ట్ ఎవరు? ప్రీతం చెప్పు. ప్రీతం. దేహి నిత్యమవధ్యోయం. దేహి కదమ్మా, దేహి దీర్ఘం ఉంది కదమ్మా. హీకి దీర్ఘం ఉంది కదా, దేహి అనలా, కొంచెం దీర్ఘం చెప్పాలా. దేహి నిత్యమవధ్యోయం చెప్పు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్యాం న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్నత క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి.
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति देव्ययाम् संभावितस्य जा कीर्तिः मरणादतिरिच्यते। బాగా చెప్పినావు. నెక్స్ట్ నీ చెల్లెలు చెప్తుందా? నీ తమ్ముడు చెప్తారు సార్. చెప్పమను. దేహి నిత్యమద్యోయం దేహే సర్వస్య భారత. గుడ్. తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. వెరీ గుడ్. నువ్వు నోటి నేర్చుకున్నావు. వెరీ గుడ్. స్వధర్మమపి చ వేక్ష. చెప్పు. ధర్మ్యాధి యుద్ధాశ్రేయోన్నత క్షత్రియస్య విద్యతే. ఎక్సలెంట్. బాగా చెప్తున్నావు. బాగా నేర్చుకున్నావు. చెప్పు. నోటి నేర్చుకున్నావు. ఎదురుచ్ఛయ చెప్పు. ఇంకా నిద్రుచ్చయోపపన్నం స్వర్గద్వారం పావృతం సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశం. సంగ్రామం న కరిష్యతి. స్వధర్మ కీర్తించ వెరీ గుడ్. బాగా చెప్తున్నావు. చెప్పు. భూతాని కథయిష్యంతి భారత. కథయిష్యంతి దేవ్యయాం సంభావితస్య కీర్తిః మరణాదతిరిచ్యతే. బాగా చెప్తున్నావు. బాగా చెప్తున్నావు. నోటి నేర్చుకున్నావు అన్ని. ఇంకొకసారి చెప్పినావంటే నేను నెక్స్ట్ చెప్పేస్తాను. బాగా చెప్తున్నావు. బాగా నేర్చుకున్నావు. 5 నేర్చుకున్నావు. పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ పూజిత అయిందా? చెప్పిందా పూజిత? నో సార్. అయిపోయిందమ్మా? చెప్తివా? నో సార్. చెప్పమ్మా. సార్ 3 చెప్తాను సార్. 3 చెప్పమ్మా. దేహి నిత్యమవధ్యోయం. కాదమ్మా, ఒక్క నిమిషం. దేహి అంటున్నారు అంతే. ఎందుకు దేహి కదా? అందరికి చెప్తున్నారు కదా నేను. దేహి హీకి దీర్ఘం ఇవ్వాలమ్మి. ఓకే సార్. చెప్పు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. అథచేత్వం నేర్చుకోలేదా? ఇంకా చదవలేదా? లేదమ్మా? నో సార్. సరే, నెక్స్ట్ క్లాస్ నేర్చుకోవాలి. సరేనా? ఓకే. నెక్స్ట్ హరిత లేదా? హరిత మాట్లాడడం లేదే. హరితనా వేరే వాళ్ళు ఎవరైనా హరిత పేరు పెట్టుకొని వచ్చారా? హరిత ఉన్నట్లేదు. ఎవరో వచ్చినట్టు. ఎవరో మన దీన్ని చూస్తున్నారు. ఎవరో ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు కొంతమంది. హరిత ఎవరు? హరిత లేదా? చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటాను భగవద్గీతని. ఎవరు సార్? మేబీ వినయ్ కి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటాను. వినయ్ గానే మాట్లాడాలి కదా. అట్లీస్ట్ ఎవరన్నా చెప్పాలి కదా మనకు. సార్ హరిత సార్ మైక్ నాట్ వర్కింగ్ అని పెట్టింది. సరేలే, ఓకే. నెక్స్ట్ నిరుద్ధ అయిపోయింది. అమృత అయిపోయింది. శ్రీదేవి అయిపోయింది. శ్రీరేఖ చెప్తారమ్మా. ఈ వీళ్ళిద్దరు ఉందా? సరే, శ్రీరేఖ చెప్పేయమ్మా. మళ్ళీ తర్వాత మన్విత వాళ్ళ దగ్గరికి వెళ్దాం.
దీక్షిత నేర్చుకున్నావు నెక్స్ట్ తర్వాత చెప్తావా చూసుకోండి సార్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను సరే చెప్తాను సార్. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. బాగా చెప్పినారమ్మా. మన్విత చెప్పమ్మా. చెప్పు. దేహి నిత్యం మహద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి స్వధర్మాపి చారేక్ష్యే స్వధర్మామపి చారేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్యుద్ధ్యాతి శ్రేయోన్యచ విద్యతే. సార్ రెండే వస్తుంది సార్. రెండే వస్తుందా? నీకమ్మా నీకన్నా వస్తాయి అమ్మి. సార్ నాకు వస్తుంది 5. చెప్పమ్మా చెప్పు చదువు అయితే. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి స్వధర్మమపి చార్వేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయాచోపపన్నం చెప్పు. యదృచ్ఛయోపపన్నం స్వర్గా దీర్ఘంలే స్వర్గద్వారమపావృతం. మళ్ళీ అలా స్వర్గ అంటున్నావు. స్వర్గా దీర్ఘంలే స్వర్గ అంతే. స్వర్గద్వారమపావృతం. ద్వారా కూడా దీర్ఘం లేదు, అన్నిటికీ దీర్ఘాలు ఇచ్చేస్తున్నావు. స్వర్గద్వారమపావృతం. స్వర్గద్వారామపావృతం సుఖినః క్షత్రియః పార్థ లభంతే లభంతే యుద్ధమీదృశం. చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి అథ చేత్వమిమం ధర్మ్యం తథ స్వధర్మం హిత్వా పాపమవ్యాప్స్యసి. పాపా పిల్లలు లేడమ్మా. పాపా దీర్ఘం తీస్తున్నావు. పాపమ వాప్స్యసి అంతే. పాప అనకూడదు. స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. నెక్స్ట్ చెప్పు. అకీర్తించాపి చదివే. సార్ దే లెఫ్ట్. ఎవరు సార్? ఇప్పుడే ఎవరో చెప్తున్నారు కదా, మన్విత వాళ్ళు. ఆ అమ్మాయి ఏమో ఇంటర్నెట్ పోయినట్టుంది. మన్విత ఇంటర్నెట్ వెళ్ళిపోయింది. హరిత మైక్ సరిలేదు. పూజిత చెప్పింది. అంజరు చెప్పినాడు.
నెక్స్ట్ వినయ్ అయిపోయింది, దీక్షిత నెక్స్ట్ క్లాస్, అమృత చెప్పింది, ప్రీతం అయిపోయింది. మేడం జ్యోతి మేడం చెప్తారా? ఎస్ సార్ చెప్తాను సార్ నేను. మేడం దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. వాయిస్ మేడం బాగా చెప్తారు మేడం. సార్ మీరు ఒకరే ఉన్నారు సార్, ఇంకా చెప్తారా లేదా? చెప్పేస్తా. చెప్పండి సార్. చెప్పండి సార్. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అవును సార్ బాగా చెప్తారు సార్. ఇది ఏమంటాయి సార్, ఇవన్నీ చెప్తూ ఉంటే మనం ఆటోమేటిక్ చెప్పుకుంటే పెద్దోళ్ళు మనకు కూడాను బ్రెయిన్ సెల్స్ బాగా యాక్టివేట్ అవుతాయండి సార్. అందుకోసం బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి చెప్తారు. భగవద్గీత విష్ణు సహస్రనామం చెప్తే అదే అన్ని బీజాక్షరాలు ఉన్నాయి కదా, అందువల్ల బాగా యాక్టివేట్ అవుతాయి అని చెప్తారు. అందువల్ల మిగతా పిల్లలు కూడా అంతే, వీళ్ళంతా అయిపోయింటట్టు కూడా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటుంటారు, మీరు మర్చిపోతారు. లేకపోతే 12th చాప్టర్ అయిపోయింది కదా, 12th చాప్టర్ అంతా నేర్చుకోవాలి మళ్ళీ ఒకసారి. ఎవరు ఎంతమంది చెప్తున్నారో అనేది తెలియదు. కార్తీక్ ఒకటి చెప్తున్నాడు 12th చాప్టర్ నాకు తెలిసినట్టుగా, మిగతా వాళ్ళంతా ఆ పిల్లడు ఇంట్లో కూడా చెప్తాడు సార్. మళ్ళీ 12th చాప్టర్ రోజు చెప్తాడంట. మొన్నటి నుంచి 4 గంటలు లేచేస్తున్నట్టు వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పినారు. 4 o'clock లేచేసి అదేమి అదే బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుంటున్నా అంట పిల్లడు. 3 రోజుల నుంచి కూర్చుంటున్నారంట సార్. అందుకోసం 3:45కి లేచినావా? వద్దులే 4కి లేను, 4:30కి లేను చాలు. 4:30కి లేస్తే మంచిది. 4:30 కొంచెం నిద్ర కూడా పోవాలి కదా, అందుకోసం 4:30కి లేచి చదువు. బాగా చదువుతున్నాడు సార్. అందుకోసం మిగతా వాళ్ళు కూడా అంతే, మీరు అన్ని 12వ చాప్టర్ నేర్చుకోవాలా, 1వ చాప్టర్ మర్చిపోకూడదు మళ్ళీను. ఇంకోసారి అంతా చదవాలా. అందరు చదువుతుంటే అంతా వచ్చేస్తుంది. మనకు బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి దీని నుంచి. విష్ణు సహస్రనామము ఇది 2 బీజాక్షరాలు ఉండేటివి కాబట్టి బాగా యాక్టివేట్ అవుతుంది. తర్వాత మూగవాళ్ళకు కూడా నోరు వస్తుంది అని చెప్తారు అన్నమాట విష్ణు సహస్రనామము. కొంచెం నత్తి ఉంటుంది కదా, నత్తి ఉన్న వాళ్ళకు విష్ణు సహస్రనామం కంటిన్యూస్ గా చెప్తే నత్తి పోతుందంట. 3 months 4 months కంతా పోతుందంట. నిమ్హాన్స్ లో ఎక్స్పెరిమెంట్ చేశారు సార్ రీసెంట్ గా. అట్లా చేసి వాళ్ళు చేస్తున్నారంట. అంత గొప్ప శక్తి ఉంది దానికి. అందువల్ల అవును మన ధర్మము సనాతన ధర్మము అంటే అవును ఉంది సార్, నిజమే. అవును అంత శక్తి ఉంది సార్ దానికి. నిమ్హాన్స్ లో రీసెంట్ గా మా మిస్సెస్ తెలిసిన డాక్టర్ ఒకరు అట్లా ఎక్స్పెరిమెంట్ చేశారంట. చేస్తే అలా వచ్చిందంట. అంటే విష్ణు సహస్రనామము 3 నెలలు 4 నెలలు కంటిన్యూస్ గా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చెప్తూ ఉంటే ఆ పిల్లోనికి నత్తి ఉండింది, నత్తి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు బాగా చెప్తారంట. ప్రాక్టికల్ గా స్టామరింగ్ వినయ, ఇట్ ఇస్ స్టామరింగ్ దే కాల్ ఇంగ్లీష్, ఇట్ ఇస్ కాల్డ్ as stammering also will go away if you continuously read all these shlokas. సరే బద్దు భారతీయ వైభవం లేదా సార్? ఉందండి, ఇప్పుడు చేద్దాం. భారతీయ వైభవం అట్లీస్ట్ 15 నిమిషాలైనా చెప్పుకుందాం, సరేనా? మిస్టేక్ ఏదో చాట్ లో టైప్ అయిపోయింది సార్, సారీ. పర్వాలేదు తొందరలే. ఏం చేసావో ఏమో చేసేసినావు కదా, ఏం పర్వాలేదు. ఏమైపోయింది, నో ప్రాబ్లం. ప్రాబ్లం ఉంది సార్, అందుకే నో ప్రాబ్లం ఉంది, పర్వాలేదు. ఈ రోజు భగవద్గీత క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ భారతీయ వైభవం ఈ రోజు 40th ఎపిసోడ్. ఈ రోజు మనకు నిన్న లెక్కేసినాను 40th ఎపిసోడ్ భారతీయ వైభవం.
ఈ భగవద్గీత 50th క్లాస్ ఈరోజు 50th క్లాసు, భారతీయ వైభవం 40th క్లాసు. మనం ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్ గా 10 days భారతీయ వైభవం ఉండలే కదా, ఉత్త భగవద్గీత చెప్పుకున్నాం అప్పుడు. అందువల్ల మొత్తం ఈ రోజు 50th క్లాస్, ఈ రోజు 50th క్లాసు, భారతీయ వైభవం ఇట్ ఈస్ 40th క్లాస్. ఓకేనా? ఈ రోజు మనము ఏం చెప్పుకుందామంటే ఈ రోజు ఏమి ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఫర్ టుడే? Sir, today is Ratha Saptami, sir. Today Surya Saptami, sir. Surya is Uttarayana place, sir. It is one direction, northeast direction, sir. Uttarayana. He'll turn along with his supporters. Even they tell that today Surya was born to Kashyapa Maharishi with whose wife was Aditi. Yes. Sir, today we did Surya Namaskaras. Surya, you did Surya Namaskaram. That is still good. Practical things are very good. Yes, sir. Today puja was there morning, sir. Puja was there. Only. What did your mother prepare today? Pongal she prepared? Pongal, bisibelebath and paisam, sir. Pongal is today. Tamilians particularly what they do now today, they go to the upstairs. Bike పోయేసి సూర్యుని ముందర చేస్తారన్నమాట. వివా మీ ఇంట్లో ఏం చేసినారు? గసగస పాయసం చేసేసారు ఈరోజు. వెరీ గుడ్. చిత్రాన్న గుడ్. లేదమ్మా, సర్కిలే అట్లా. ఎనీవే అట్లా టుడే ఈస్ నాట్ ఉత్తరాయణం. నాకే రాదు ఇది, నీకు బాగా చెప్పినావు, నువ్వే నేర్పించాలి. ఇది స్నానం చేస్తా చెప్పుకోవాలి. చెప్తున్నావా? వెరీ గుడ్. స్నానం చేసేటప్పుడు ఈ రోజు ఎవరు ఏం పెట్టుకున్నారు? స్నానం ఎట్లా చేశారు ఈ రోజు? అందరూ మామూలు స్నానం చేశారా? వాట్ లీఫ్? అక్కదేలా చెప్పమ్మా. అక్కదేలా దీక్షిత చెప్పు. అక్కదేలా పెట్టుకున్నావా? Yes sir, we put ekkadele on our shoulders, apply oil on our head and do snanam, sir. We should do snanam at 4:30 like that, sir. And you must from 6:15 to 8:15. Why we have to put arka leaves today? ఎందుకు పెట్టుకోవాలి ఈ రోజు మనము? Sir, because it depicts Surya, sir. It depicts Surya na. డర్టీ థింగ్స్ అంతా మన బాడీ మీద ఉంటే అవన్నీ పోతాయి, బాడీ అంతా నీట్ గా ఉంటుంది. Not get any health problems, sir, if we do that today. Sir, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క గ్రహానికి సార్ 108 సూర్య నమస్కారం. ఒక్కొక్క గ్రహం ఉంది కదా, సూర్యుడు కూడా నవగ్రహాల్లో మనం చేర్చుకుంటాం కదా. ఆదిత్య, సవిత, సూర్య, ఖగ, పూషాగ, వస్తిమాన్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. ఆ 9 గ్రహాలు చెప్పుకుంటాం కదా మనము. ఆ 9 గ్రహాల్లో సూర్యునికి అర్కము అనేది అర్క పూజ చేస్తాం మనము. అలాగే చంద్రునికి ఒకటి, తర్వాత కేతువుకి ఒకటి, రాహువుకి ఒకటి అలా చేస్తుంటాం అనమాట. సూర్యునికి ఈ రోజు ఈ అర్కం అంటే జిల్లేడాకుతో చేస్తారంట. అందువల్ల జిల్లేడాకు ప్రాధాన్యం ఈ రోజు. జిల్లేడాకు భుజం మీద పెట్టుకొని స్నానం చేస్తారు మామూలుగాను. శ్రీవిభా చెప్పింది అది చెప్పుకునేసేసి తర్వాత స్నానం చేయడం ఈరోజు. అది శ్లోకం చెప్పుకోవడము, స్నానం చేయడము ఉంటుంది అనమాట. ఈ రోజు నార్థన్ హెమిస్ఫియర్ కు మూవ్ అవుతాడు అనమాట సూర్యుడు. అంటే సదర్న్ హెమిస్ఫియర్ నుంచి నార్థన్ హెమిస్ఫియర్ కు మూవ్ అవుతాడు అనమాట. ఈ రోజు మూవ్ అవ్వడానికి స్టార్ట్ అవుతాడు అనమాట. తీరా నార్థన్ హెమిస్ఫియర్ కి వచ్చినప్పుడు సంక్రాంతి, అది అక్కడి నుంచి స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇటు స్ప్రింగ్ సీజన్ కు బిగినింగ్ అనమాట. వసంత ఋతువుకు బిగినింగ్ ఇది. బిగినింగ్ అంటే ఇంకా వసంత ఋతువు స్టార్ట్ కాలేదు. ఇప్పుడు మనం ఇంకా శిశిర ఋతువు మాఘమాసంలో ఉన్నాము. మాఘం అయిపోవాలా, పాల్గొనం అయిపోవాలా. మాఘ పాల్గొన మాసాలు శిశిర ఋతువు చెప్పుకున్నాం కదా. సమ్ టైమ్ బ్యాక్ వీ హ్యావ్ టోల్డ్ మాఘ పాల్గొన మాసాలు శిశిర ఋతువు. ఆఫ్టర్ శిశిర ఋతువు చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు. సో వసంత విల్ స్టార్ట్, స్ప్రింగ్ సీజన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ చైత్ర మాస ఆఫ్టర్ 1.5 month. So now it is actually beginning. It is Surya is moving towards the direction of north. So because he is moving towards the direction of north, from today onwards there will be little warmness will be there. Maybe after 15-20 days it will be too warm. Like that. So the season of chillness has over by today. Chillness అయిపోయింది, కూల్ సీజన్ అయిపోయింది. ఈ రోజు నుంచి హాట్ వారం సీజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది సిగ్నిఫికెన్స్. తర్వాత సూర్యునికి ఎన్ని చక్రాలు రథానికి? 7.
ఎన్ని చక్రాలు సూర్యుని రథానికి? 7 సార్? కాదు. కార్తీక్ ఎన్ని? 14 కాదు. అనిరుద్ధ, అభినవ్ ఎన్ని చక్రాలు ఉంటాయి సూర్యుని రథానికి? 8 ఏకగ్రహ, ఒకే చక్రం ఉంటుంది అన్నమాట. ఎందుకు ఏక చక్రం ఉంది అంటే సూర్యుడు నిరంతరము మూవ్ అవుతుంటారు అనమాట. ఏక చక్రం ఉంటే ఇట్ హ్యాస్ టు మూవ్ లైక్ సైకిల్, అదర్వైజ్ ఇట్ విల్ ఫాల్ డౌన్ కదా. అందువల్ల దేర్ ఇస్ ఓన్లీ వన్ చక్రం ఫర్ సూర్యన్ రథం. సూర్యరథ దేర్ ఇస్ ఓన్లీ వన్ వీల్ విల్ బి దేర్. ఒకే చక్రం ఉంటుంది సూర్యునికి. ఎందుకు ఉంటుంది అంటే ఆ ఒక చక్రం తిరుగుతూనే ఉండాలి ఎప్పుడు, డే అండ్ నైట్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఇఫ్ ఇట్ స్టాప్స్ ఇట్ విల్ ఫాల్ డౌన్ కదా. మనం సైకిల్లో కూడా పోతూనే ఉండాలి కదా. మనం నిలిపేదంటే ఆటో రిక్షా లేకుంటే కార్ అయితే అలా 4 చక్రాలు ఉంటుంది కాబట్టి నిలబడుతుంది అది. మరి దీనికి ఏకచక్రం, సూర్యుని రథానికి ఏకచక్రం ఉంటుంది. తర్వాత 7 రథాలను మనం చెప్పుకుంటాము, 7 గుర్రాలను చెప్పుకుంటాం కదా. యాక్చువల్ గా సప్తాశ్వ రథం కాదంటారు. యాక్చువల్ గా 7 గుర్రాలు ఉంటావు. 7 గుర్రాలు ఇట్ ఈస్ ఓన్లీ సింబాలిక్ సిగ్నిఫికెన్స్. ఒకటే ఉంటుంది అనమాట. 7 గుర్రాలు దే రిప్రజెంట్ 7 కలర్స్. విబ్జిఆర్ లో లాస్ట్ 2 తీసేసి మొదట 7 మాత్రం ఉంటుంది. తర్వాత అదే విధంగా దే రిప్రజెంట్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 7 అవి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 7 గుర్రాలు అని చెప్తున్నారు. బట్ సింగిల్ ఒకటే గుర్రము. గుర్రం పేరు సూర్యుని గుర్రాల పేరు వచ్చేసేసి సప్త అని. గుర్రం పేరు సప్త, అందుకోసం సప్తాశ్వ అని చెప్పుకుంటాం. అంతేగాని నార్మల్ గా మనం ఏం చెప్పుకుంటామంటే సూర్యుని బొమ్మ చూపించినప్పుడు 7 గుర్రాలు వేసి మనం బొమ్మలో చూస్తుంటాం సినిమాల్లో గానీ అక్కడ ఇక్కడ అంతాను. అయితే పురాణం ప్రకారము అకార్డింగ్ టు పురాణాస్ there is only one horse will be there. That one horse name is Sapta. Saptashwarathamaruಢam. It is called seven. But all the places will be ఆచారం. మన ఆచారం ప్రకారం 7 గుర్రాలు పెట్టుకున్నాము. అయితే ఒకటే గుర్రం ఉంటుందంట. ఒకటే గుర్రము ఒకే కాంతి నుంచి 7 కలర్లు ఎలా వస్తుందో అదే రీతి 7 కలర్స్ ఇట్ విల్ బి ఎమిటింగ్. దట్ ఈస్ వై సూర్య is all symbolic significance. As Karthik told, he is born to Aditi, Kashyapa, all this story is there. Anybody wants to tell anything about Surya? Sir, అందుకేనా రథ సప్తమి అని అశ్వాల పేరు సప్త అంటే రథ సప్తమి అని. అశ్వాల పేరు సప్త అని అంటారంట. ఆ 7 ఒకే గుర్రము, ఒక గుర్రం పేరు సప్త, అందుకోసం సప్తాశ్వ. కానీ మనం అన్ని చోట్ల సప్తాశ్వ అంటే మనం అన్ని చోట్ల ఈవెన్ బొమ్మల్లో కానీ అన్ని చోట్ల కూడా 7 గుర్రాలు వేస్తుంటాము. బట్ అయితే పురాణాల ప్రకారం ఒకటే ఉంటుంది అనమాట. ఒకటే అశ్వం, ఒకటే అశ్వము, ఒకే చక్రము, నిరంతరము. ఇట్ విల్ బి మూవింగ్ ఆల్ ద టైమ్. ఇట్ విల్ బి మూవింగ్. ఇట్ విల్ నాట్ ఫాల్ డౌన్. ఇట్ విల్ బి గోయింగ్ అండ్ అగైన్ ఇట్ విల్ నాట్ బి ఆన్ ఎనీ ప్లేస్. అది ఎప్పుడు ఆకాశంలో మూవ్ అవుతూ ఉంటుంది. ఆకాశం మీన్స్ స్పేస్. ఇట్ విల్ బి మూవింగ్ ఇన్ ద స్పేస్. Again, it is the charioteer is the person who don't have thighs. Anura. Sir, idi Ratha Saptami, it is the symbolic reason for summer, spring season to start, and it is the harvesting season, and some celebrate it as New Year. And this festival, no sir, it is observed by all the Indians in the temples, their homes, and yes sir, in temples and their homes. It is dedicated to God Surya. This festival is done in the all over the India sir. All over India. ఇది ఎందుకు all over India ఒకే రోజు వస్తుంది? నార్మల్ గా all other festivals except Sankranti will be coming on different dates. మనకున్న రోజు వాళ్ళకుండదు, వాళ్ళకున్న రోజు మనకుండదు. నార్మల్ గా కొన్ని పండుగలు. కానీ ఇది ఎందుకు వస్తుందంటే దీన్ని సూర్యమానం ప్రకారము మనం లెక్కేస్తాం అనమాట. సూర్యమానము, చంద్రమానము అనే 2 వెరైటీస్ మనకు. హౌ టు కౌంట్ దిస్ కాలం టైం అంటే ఒకటి సూర్యమానము, ఒకటి చంద్రమానము. మన సౌత్ ఇండియన్స్ విల్ బి ఫాలోయింగ్ చంద్రమానం, నార్త్ ఇండియన్స్ విల్ బి ఫాలోయింగ్ సూర్యమానం నార్మలీ. కానీ దీన్ని సూర్యమానం ప్రకారం చేసుకుంటాము. ఈవెన్ సంక్రాంతి కూడా every January 14th only it will be coming, 14th, 15th only it will be coming because we follow సూర్యమానం. Anyway, all this is to be subject, not required. ఇది మనకు అలా ఉంటుంది అనమాట. మరి సూర్యుని దేవాలయాలు ఎక్కడున్నాయి? వేర్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ సూర్య? Sir, it is the famous temple in Hampi, Sarnath, and Sarnath is not there, Karthika. Sir, it's there in Hampi, sir. I have visited.
Where is it, Abhinav? Where is it, Abhinav? Orissa. Odisha. Very good. temple, sir. It is there in Orissa, Konark temple. Odisha, sir. Andhra Pradesh, Sir, there is a there big are temple. some, Andhra Pradesh also there is a famous temple of Arasavelli. Yes, Surya. sir. Sir, I was telling that only there is also a temple in Andhra Arasavelli, very good. Pradesh. Amrita, Arasavelli, very good, Amma. Arasavelli is a place. Where it is there? Sir, in Andhra. Andhra Pradesh, where? Sir, in Sir, Hyderabad. I think I too, I am not sure, but it is in Srikakulam district, I believe. కొండ దగ్గర ఉంది ఎక్కడ? ఉరవకొండ ఉరవకొండ దగ్గర ఉండేది చిన్నది, అది సూర్యనారాయణ దేవస్థానము. అంటే బాగా అంటే ప్రసిద్ధమైన దేవస్థానము, విచ్ ఈస్ నోన్ టు మెనీ పర్సన్స్. నార్మల్ గా అలా తెలిసిన దాంట్లో ఇది ఒకటి. శ్రీకాకుళం దగ్గర అరసవెల్లి అనే ప్లేస్ లో సూర్య దేవాలయం ఉంది. కోణార్క్ లో మంచి ప్రసిద్ధమైన దేవాలయం ఉంది. కోణార్క్ దేవాలయాన్ని అంతా పడగొట్టేశారనమాట. కోణార్క్ సూర్య టెంపుల్ వాజ్ బిల్ట్ విత్ శాండ్ స్టోన్. ఎవరైనా చూసారు? ఎనీబడి హాస్ సీన్ కోణార్క్ టెంపుల్? కోణార్క్ టెంపుల్, ఎంటైర్ కోణార్క్ టెంపుల్ ఈజ్ విత్ శాండ్ స్టోన్. శాండ్ స్టోన్ ఉంటుంది కదా, శాండ్ స్టోన్ తో దాన్ని కట్టారనమాట. శాండ్ స్టోన్ ఏమవుతుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, బికాస్ ఆఫ్ ద వెదరింగ్ ఎఫెక్ట్, ఎయిర్ తర్వాత ఈ విండ్స్, దీని ఎఫెక్ట్ ఏమైపోయిందంటే అదంతా పోయి ఇప్పుడు అసలు దేవస్థానం మాదిరిగానే కనబడదు అనమాట. అది ఆర్కిటెక్చర్ అంతా ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ అవుట్ బికాస్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ శాండ్ స్టోన్. తర్వాత ఇట్ వాజ్ ఇన్వేడెడ్ బై ముస్లిమ్స్ ఇన్వేషన్ జరిగింది. ముస్లిమ్స్ ఇన్వేషన్ జరిగినప్పుడు దేర్ వాజ్ ఏ చీఫ్. ద చీఫ్స్ నేమ్ ఈజ్ రుద్రదమన అని ఒకటి ఉన్నాడు అనమాట. అతను ఏం చేశాడంటే, రుద్రదమన వేరే కింగ్ కూడా ఉన్నాడు అనమాట, ఇతను వేరే అతను. ఈయన హీ హాస్ బీన్ కన్వర్టెడ్ టు ముస్లిమ్స్ ఫస్ట్ ఇనిషియలీ. అగైన్ హీ రిపెంటెడ్, చాలా బాధపడినాడు. హీ కేమ్ బ్యాక్ అండ్ ఆస్క్డ్ ఇన్ ద పూరి టెంపుల్, టేక్ మీ బ్యాక్ ఇన్ టు హిందూయిజం అని అడిగినాడంటే ఇతను, నన్ను మళ్ళీ హిందూయిజంలోకి తీసుకోండి అన్నారంట. మరి అప్పుడు హిందువులు తీసుకునే వాళ్ళు కాదంట. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఒకసారి ముస్లిమ్స్ కన్వర్ట్ అయిపోతే యు గో టు ముస్లిమ్స్ ఓన్లీ అనేవాళ్ళంట. ఆయన తీసుకోలేదంట. ఆయన చాలా కోపం వచ్చిందంట, నన్ను తీసుకోలేదు, అగైన్ హిందూయిజంలోకి తీసుకోలేదని కోపం వచ్చేసి ఆయన ముస్లిమ్స్ రాజుల దగ్గర పోయేసి అక్కడ సేనాధిపతిగా ఉండి ఆయనే వచ్చి కోణార్క్ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసినాడు అనమాట. సో అలా జరిగిందనమాట. అండ్ ఆయన తీసుకుంటే బాగుండేది, ఆయన తీసుకోలే. So some time back there was hard restrictions used to be there in Hinduism also. Small problems were there in Hinduism. Those problems were there because of these reasons. He only has conquered again. He only invaded that place. He destroyed much of the place. అదంతా జరిగింది అనమాట. సూర్యదేవ కోణార్క్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. సూర్య దేవాలయం ఇప్పుడు పూజలు లేవు అక్కడ. ఎందుకు లేదంటే బికాస్ ఇట్ వాస్ డిస్ట్రాయిడ్. అట్లా ఉంది. అయితే ఇట్ ఈస్ గ్లోరియస్ టెంపుల్, పెద్ద టెంపుల్, చాలా పెద్ద టెంపుల్, బాగుంది కోణార్క్ టెంపుల్. సరేనా? అరసవల్లిలో ఇంకో టెంపుల్ ఉంది. అరసవల్లిలో ఉన్న దాంట్లో పూజలు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతుంది. ఇది ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని అనుకుందాం. మోస్ట్ లైక్లీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో అరసవల్లి ప్రాంతంలో ఉంది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈజిప్ట్ లోనూ ఉంది సార్ ఒక సూర్య టెంపుల్. ఈజిప్ట్ లో కూడా సూర్య టెంపుల్ ఉంది. అయితే మనం అక్కడ మనకు అందుబాటులో ఉండేవి 2 టెంపుల్స్ ఇక్కడ, పెద్ద టెంపుల్. ఇంకోటి మార్తాండ టెంపుల్ ఒక టెంపుల్ కాశ్మీర్ లో ఉండింది ముందు. ఇట్ ఈస్ ఆల్సో హిస్టారికలీ వెరీ సిగ్నిఫికెంట్ టెంపుల్. అయితే దాన్ని ఏం చేశారంటే దట్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ముస్లిమ్స్. మార్తాండ టెంపుల్ ఇన్ కాశ్మీర్. అది కాశ్మీర్ ఇన్వేషన్ జరిగినప్పుడు కాశ్మీర్లో అంతా ముస్లిమ్సే కదా ఉండేది ఇప్పుడు. సో దే డిస్ట్రాయిడ్ దట్ టెంపుల్. ద టెంపుల్ ఇస్ నాట్ దేర్ నౌ. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది రథసప్తమి గురించి ఇంత. మరి ఈ రోజు ఇంకేం ఇంపార్టెన్స్ ఉంది? ఈ రోజు వాట్ మోర్ ఇంపార్టెన్స్ ఈస్ దేర్ today? Sir, some tithi or something they do, no sir. Today is the birthday of Chhatrapati Shivaji. Maratha emperor sir, Chhatrapati Shivaji, he even defeated Mughals. Defeated Mughals. What do you know? Anybody knows anything about Chhatrapati Shivaji? Yes sir, he is an emperor sir who defeated Mughal emperor Shahjahan sir. He was in our textbook it's given that once when Chhatrapati Shivaji was arrested in Shahjahan's son's this thing sir, no sir, I don't know his name sir. Aurangzeb. Yes sir,
that time he had some plans that there they kept some big box of flowers in which he hid, and when it was taken out of the jail, he came out from it, and then he defeated the. Why don't you all switch on your videos so that you will be coming a recording జరుగుతుంది కదా, రికార్డింగ్ లో వస్తారు కదా మీరంతాను. ఇట్ ఈస్ ఓకే కెన్ కమ్ అవుట్ నో, బాగుంటుంది. ఎందుకు మూసేసుకుంటారు కదా, వీడియోలో కనిపిస్తారు కదా మీరు చెప్పినప్పుడు అంతా. మీరు పెద్ద నుంచి మీ వీడియోలు మీరు చూసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, ఇంకేం తెలుసా అసలు ఎవరు ఎనీబడి నోస్ ఎనీథింగ్ అబౌట్ శివాజీ? సివి బాయ్, యు నో ఎనీథింగ్ అబౌట్ శివాజీ? శివాజీ ఏమైనా కొత్త నినగే? సార్ నాకు తెలుసు సార్. ఎవరికి తెలుసు? నేను సార్ అభినవ్. చెప్పమ్మా, ఏం తెలుసు నీకు? సార్ మా టెక్స్ట్ బుక్ లో ఇచ్చిందే సార్, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ జీజాబాయి ఒకసారి అడిగింది, ఏదో హిల్ ముఘల్ కాంకర్ చేసింటే ఆ హిల్ పెద్దగా అయిన తర్వాత మరాఠా సామ్రాట్ అయ్యి నాకు ఆ హిల్ గిఫ్ట్ గా ఇవ్వాలి అని అడిగిందండి సార్. తర్వాత జీజాబాయి ఛత్రపతి శివాజీకి రామాయణం, మహాభారతం అంతా, వేదాలు అంతా నేర్పిస్తూ ఉన్నారు. వెరీ గుడ్, అది మంచి ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే పెద్దవాళ్ళు భారతము రామాయణము అన్ని చెప్పేవాళ్ళు అంట. వాళ్ళకు చెప్పిన దాని నుంచి అదంతా హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై దోస్ స్టోరీస్. ఇంకొకటి, శివాజీ గురువు ఎవరు? సార్ ఇది నా టెక్స్ట్ బుక్ లో ఉండే, అయితే ప్రాపర్ నేమ్ ఇలేదు సార్ దానికి. దాదా నవరోజీ కదమ్మా, దాదా కొండలదేవ్. దాదా కొండలదేవ్ ఉన్నాడు కదా. చెప్పింది హిస్ మాస్టర్ వాజ్ ఇది అని. సమర్థ రామదాస్ ఒకరు, దాదా కొండలదేవ్ ఒకరు. వాళ్ళిద్దరు ఉంటారనమాట. ఎనీబడి నోస్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ శివాజీ? వాట్ ఈస్ హిస్ గ్రేట్నెస్? బ్రీఫ్ గా. బ్రేవరీ సార్. బ్రేవరీ. శ్రీవిభ నీకేమైనా తెలుసునా? ఛత్రపతి శివాజీ నీ బుక్ లో ఉంది కదా. The strongest Maratha emperor, sir. He defeated the Mughals by conquering most of their land. అప్పుడే చెప్పావు కదా. Sir, he was actually a small general, it seems. He just kept on having soldiers and became an emperor. నేను చెప్తాను, కొంచెం కథ చెప్పున్నా, ఆయన కథ బ్యాక్గ్రౌండ్ చెప్పున్నా. ఎందుకంటే because as Indians we should know the background of Shivaji. Yes, ಏನ್ಬೇಕು ಗೊತ್ತಾ? ಶಿವಾಜಿ ಬಗ್ಗೆ ಕಥೆ ಇದೆ. ಏನಿದೆ? ನನ್ನ ಡೈರಿಯಲ್ಲಿ ಇದೆ. ಡೈರಿಯಲ್ಲಿ ಇದೆ, ನಿಮ್ಮ ಮೈಂಡ್ ಅಲ್ಲಿ ಇಲ್ಲ. ನಾನು ನಿನಗೆ ಹೇಳಕ್ಕೆ ಬರಲ್ಲನಾ? ಹೇಳು, ನಿಂಗೆ ಬರಲ್ವಾ? ಜ್ಞಾಪಕ ಇಲ್ವಾ ನಿಂಗೆ? ಅದ್ ಹೇಳಿದ್ರು ಅಮ್ಮ, ಬಟ್ ಇವಾಗ ಮರ್ತೋಗ್ಬಿಟ್ಟಿದೆ. ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ ಸರಿನಾ? Sir, Shivaji was born at 1st March of 1630. నేను చెప్తానంటమ్మా. ఐ విల్ టెల్ ద స్టోరీ ఎనీవే, బ్రీఫ్లీ ఐ విల్ టెల్. శివాజీ Shivaner Fort. There is a fort in Maharashtra. Shivaner is a small fort. He was born in Shivaner Fort in 1627. February 19th Shivaner Fort లో he was born. ఆయన పుట్టాడు అనమాట. షాజీ బోన్స్లే అనే వాళ్ళ నాన్న, వాళ్ళ మదర్ వచ్చేసి జిజియాబాయ్. వీళ్ళిద్దరికి he was born. అప్పుడు his father was working for ఆదిల్ షాహీ డైనాసిటీ ఆఫ్ బీజాపూర్. అప్పుడు డక్కన్ ఉంది కదా, సౌత్ ఇండియా ఉంది కదా. సౌత్ ఇండియా వాజ్ రూల్డ్ బై, బికాస్ ఐఎమ్ హిస్టరీ స్టూడెంట్, బికాస్ ఐ వాజ్ రీడింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో హియర్ at the time the South India was being ruled by 3 great kingdoms at the time. ఒకటి వచ్చేసి ఆదిల్ షాహీ డైనాసిటీ బీజాపూర్, తర్వాత నిజాం షాహీ డైనాసిటీ, తర్వాత వచ్చేసి కుతుబ్ షాహీ డైనాసిటీ ఇన్ గోల్కొండ. వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంటే గోల్కొండ ఉంది కదా, గోల్కొండ అంటే మన హైదరాబాద్, దాంట్లో కుతుబ్ షాహీ డైనాసిటీ ఉండేది అనమాట. గోల్కొండ ఫోర్ట్. ఆ టైంలో బీజాపూర్ లో ఆదిల్ షాహీ డైనాసిటీ ఉండేది అనమాట. ఆదిల్ షాహీ డైనాసిటీ ఉన్నప్పుడు హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఆదిల్ షాహీ డైనాసిటీ యాజ్ ఏ లెఫ్టినెంట్. అక్కడ చీఫ్, అక్కడ ఒక మంచి పదవిలో ఉండేవాడు అతను. ఎవరు? షాజీ బోన్స్లే. అలా ఉన్నప్పుడు ఏమైందంటే, అట్ ద టైం శివాజీ వాజ్ బార్న్. శివాజీ పుట్టినప్పుడు ఏం చేశాడంటే, శివాజీ ఇక్కడికి రాలేదు, అక్కడే ఉన్నాడు అనమాట. పూనాలో ఉన్నాడు శివాజీ. శివనేర్ ఫోర్ట్ ఈస్ వెరీ నియర్ టు పూనా. హీ వాజ్ దేర్ ఇన్ శివనేర్ ఫోర్ట్. వాళ్ళమ్మ తర్వాత వాళ్ళ సమర్థ రామదాస్ గురువు, తర్వాత సమర్థ రామదాస్ వచ్చేసి వాళ్ళ పురోహితుడు, వాళ్ళ గురువు, వాళ్ళంతా దేవర్ టీచింగ్
శివాజీ విత్ ఆల్ స్టోరీస్ ఆఫ్ రామాయణ భారత వ్యాలరస్ స్టోరీస్, అంటే చాలా యుద్ధం చేసేటువంటి సాహస కృత్యాలు ఉండేటువంటి అలాంటి స్టోరీస్ దేవర్ టెలింగ్. సో హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై ఆల్ దోస్ థింగ్స్. బాగా ఇన్స్పైర్ అయిపోయాడు అనమాట అతను. ఇన్స్పైర్ అయిపోయిన తర్వాత ఏమైనాడంటే చిన్నప్పటి నుంచినే 10 years వచ్చేపాటికి ఈ స్టార్టెడ్ కలెక్టింగ్ పీపుల్ అరౌండ్ హిమ్. 12 సంవత్సరానికి 12 ఏళ్లకే ఆయన అక్కడ ఉండే వాళ్ళందరూ నేను జోరుగా లెక్చర్ ఇచ్చేవాడంట. శివాజీ మంచి లెక్చర్ బాగా ఇచ్చేవాడంట. కొండ ఎక్కి రాళ్ళెక్కి గుట్టలెక్కి గట్టిగా అరిచేవాడంట శివాజీ. ఆయన చూసి అందరి పిల్లలంతా ఇన్స్పైర్ అయిపోయి ఆయన చుట్టూ చేరేవాళ్ళంట. మావళీస్ అంటారనమాట. మావళీస్ అనే వాళ్ళు కొంతమంది ఇతనికి శిష్యులు అయిపోయారనమాట ఆ ఏజ్ లోనే. అంటే ఇన్స్పైరింగ్ లీడర్షిప్, చిన్నప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేసింది అనమాట అతనికి. ఎప్పుడు కొండలు గుట్టలు ఎక్కేవాడంట, అన్ని ఎక్స్ప్లోర్ చేసేవాడంట. ఎలా ఉంది ఈ కొండ, ఎట్లుంది ఈ గుట్ట, ఎట్లుంది లార్జెస్ట్ కొండ ఏముంది అక్కడ నియర్ బై అన్ని ఎక్కేవాడంట శివాజీ. అలా ఎక్కి దిగొచ్చేవాడు అనమాట. అలా జరిగిపోతుంది కొన్నాళ్ళు. జరిగిపోయిన తర్వాత ఏమైందంటే అప్పుడు ఈయన ఏం చేశాడంటే చిన్న చిన్న కోటలు ఉంటాయి కదా, అప్పుడు చిన్న కోటలు ఉంటే స్మాల్ విలేజెస్ కు యూస్ టు బి హ్యావింగ్ ఏ ఫోర్ట్. ఆ ఫోర్ట్ ని హీ యూస్ టు ఆక్యుపై. హీ వాంటెడ్ టు బికమ్ ద కింగ్ ఆఫ్ దట్ ఫోర్ట్. అలా చేసేవాడంటే ఇతను. అప్పుడు ఏమైందంటే అంటే ఆయన 4-5 కోటలు, తోర్నా అనే కోట, ఫస్ట్ తోర్నా కోటను, తర్వాత ఇంకొక కోటను, మరొక కోటను హీ బిగాన్ ఆక్యుపైయింగ్. హీ వాజ్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 10. తెలుసునా మీకు అందరికీనా? శివాజీ వాజ్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 10. ఆ కాలంలో అలా చేసేవాళ్ళు అనమాట. ఆమెకి ఎంత ఏళ్ళు ఉండిందో తెలియదు, మరి హిస్టరీలో మెన్షన్ చేయలేదు. బట్ హీ వాజ్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 10. సార్ శివాజీ 10 years ఉంటే వాళ్ళ భార్య మినిమం 5 to 6 years ఉండొచ్చు. ఉంటారు, అలాగే ఉంటారు. 5 to 6 or 7 or 8 ఉంటుంది అనమాట. ఆ పూర్వకాలంలో అలాగే ఉండేది కదా, ఏన్షియంట్ డేస్ లో అలాగే ఉండేది. మా అమ్మమ్మ ఉంది కదా, మా అమ్మమ్మకి 8 ఏళ్లలో పెళ్లి అయిందంట. మరి 8 years ఆమె పెళ్లి పీటల మీద కూర్చుంటే ఆమె ఏడ్చిందంట, నాకు ఆకలి అవుతుంది అని. అంటే పెళ్లి అనేది తెలియదు ఆమెకు. మ్యారేజ్ అనే షీ వాజ్ నాట్ నోయింగ్. She was just weeping for the sake of some food. At the time her marriage took place. In ancient days, some people used to do like that. Shivaji could at the age of 10 he was married. Tarvata he was at the age of 12-15 itself he was starting invasions of some small forts. అప్పుడు ఏం చేశాడంటే ఈ ఆదిల్ షాహీ ఉంటాడు కదా, ఆదిల్ షాహీ డైనాసిటీ వాళ్ళ నాన్నతో స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారంట, నీ కొడుకు అట్లా తిరుగుతున్నాడు, చిన్న చిన్న కోటలు హీఈస్ ఆక్యుపైయింగ్, కాబట్టి టెల్ హిమ్ దట్ హీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్ అని. మరి వాళ్ళ నాన్న చెప్పాడంట ఇలా చేయొద్దు అనేసి. అయితే శివాజీ వినడం లేదు. అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ నాన్న అరెస్ట్ చేసేసారు వాళ్ళు. నాన్నని అరెస్ట్ చేస్తే అప్పుడు నాన్న ఏం చేశాడంటే వాళ్ళ నాన్న షాజీ బోన్స్లే హీ కేమ్ టు ఎన్ అండర్స్టాండింగ్ విత్ నిజాం షాహీ డైనాసిటీ, నిజాం దట్ ఐ విల్ బి సరెండరింగ్ మై ఫోర్ట్, పూనా ఫోర్ట్ అని, పూనా జాగీర్దార్ గా ఉండేదంటే నా పూనా ఫోర్ట్ నీకు ఇచ్చేస్తాను అంటే గివ్ మీ బెంగళూరు అన్నట్ట. బెంగళూరు కనెక్షన్ ఉంది శివాజీకి. సో బెంగళూరు తీసుకున్నాడంట అప్పుడు వాళ్ళ నాన్న. సో ఈ టుక్ బెంగళూరు. ఎవరు? శివాజీస్ ఫాదర్. హీ వాజ్ దేర్ ఇన్ బెంగళూరు ఫర్ సమ్ ఇయర్స్. బెంగళూరు నుంచి హీ వాజ్ ఆపరేటింగ్ హిజ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్. అప్పుడు ఏమైపోయిందంట అంటే ఈవెన్ దెన్ ఆదిల్ షా వాజ్ నాట్ సాటిస్ఫైడ్. సో హీ అరెస్టెడ్ హిజ్ ఫాదర్. అప్పుడు శివాజీ అన్న ఇద్దరు వచ్చేసేసి ఏం చేశారంటే వీళ్ళిద్దరును దే ఫాట్ విత్ ఆదిల్ షా అండ్ రిలీజ్డ్ దేర్ ఫాదర్ని రిలీజ్ చేసుకొని బయటికి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. బయటికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టార్టెడ్ ఆక్యుపైయింగ్ స్మాల్ ఫోర్ట్స్. అలా చేసుకుంటూ పోయాడు అనమాట. అప్పుడు ఒకసారి ఏమైపోయిందంట అంటే ఈ ఆదిల్ షాకి చాలా కోపం వచ్చేసి బిజాపూర్ నిజాంకు ఈ సెంట్ అఫ్జుల్ ఖాన్ తెలుసు కదా అందరికీను. అఫ్జుల్ ఖాన్ అని ఒకరిని పంపించాడు అనమాట. అఫ్జుల్ ఖాన్ ఈజ్ ఎ ఫెరోషియస్ జనరల్ అంటే ఈ సోల్జర్ అనమాట, ఫెరోషియస్ జనరల్. అతను వచ్చాడంట. అతను వచ్చేసి ఏం చేశాడంటే ఇది మన ప్రతాప్గఢ్ ఫోర్ట్ ఉంది కదా, ప్రతాప్గఢ్ ఫోర్ట్ లో హీ వాజ్ స్టేయింగ్. ప్రతాప్గఢ్ ఫోర్ట్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ శివాజీ అట్ దట్ టైమ్. హీ ఆక్యుపైడ్ దట్ ప్రతాప్గఢ్ ఫోర్ట్ అండ్ హీ వాజ్ దేర్. నేను ప్రతాప్గఢ్ ఫోర్ట్ అదే పనిగా వెళ్ళి చూసొచ్చాను. ఐ వెంట్ టు ప్రతాప్గఢ్ ఫోర్ట్ అండ్ సా ఇట్. ఏముందంటే ప్రతాప్గఢ్ ఫోర్ట్ లో పైన ఉందనమాట, కొండ పైన, కొండ మాదిరిగా ఉంటుంది ఫోర్ట్. ఆ ఫోర్ట్ పైన దేర్ వాజ్ ఎ స్మాల్ టెంపుల్ పక్కన ఒక ఇది ఉందనమాట, ఒక ప్యాలెస్ టైప్ లో చిన్నది, చాలా స్మాల్ వన్ మనకు ఒక 20x20 రూమ్ ఉన్నంత రూమ్ ఉన్న ప్లేస్ ఒకటి ఉందన్నమాట. అందులో అఫ్జుల్ ఖాన్ ఉన్నాడు అనమాట. శివాజీ కేమ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ నుంచి లోయ ఉందన్నమాట. లోయ అంటే డెప్త్ వ్యాలీ ఉంది.
Nobody will come from the valley. But Shivaji, while constructing the fort, he constructed the fort in such a way that there is a passage from that place to valley. ఆ వ్యాలీ నుంచి బయటకు వచ్చాడనమాట. ఇతను వచ్చాడనమాట రాత్రి వచ్చి ఈ అటాక్ అఫ్జుల్ ఖాన్ అటాక్ చేసేసి ఆయన ఈ డిఫీటెడ్. అప్పుడు హీస్ నేమ్ గాట్ చాలా ఇతని పేరు చాలా ప్రామినెన్స్ వచ్చేసింది, చాలా గొప్పోడైపోయినాడు. తర్వాత అఫ్జుల్ ఖాన్ ఏం చేశాడంటే పురందర్ కోర్టులో ఈ అగైన్ అతనితోనే జరిగిందనమాట. జరిగినప్పుడు ఏమైపోయిందంటే శివాజీ కేమ్ విత్ బుల్లెట్ ప్రూఫ్, నాట్ బుల్లెట్ ప్రూఫ్, అది ఐరన్ ప్రూఫ్, ఒకటి బుల్లెట్ లేవు కదా అప్పుడు, ఐరన్ ప్రూఫ్ జాకెట్ ఒకటి వేసుకొని వచ్చాడంట. ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చాడంట, ఇద్దరు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఆయన కత్తితో పొడిచేదానికి వచ్చినప్పుడు ఈయన పులి గోర్లతో ఆయన చీల్చివేశాడనమాట. అదంతా పెద్ద పెద్ద మన చరిత్రలో చెప్తారనమాట. శివాజీ వాజ్ సో ఫేమస్, అందువల్ల ఇలా జరిగిందనమాట. ఇట్లాంటి ఈవెంట్స్ చాలా జరిగినాయి శివాజీ టైంలో. తర్వాత 1665 వరకు హీ వాజ్ డూయింగ్ లైక్ దట్. 1665 లో హీ వాజ్ అరెస్టెడ్. శివాజీ వాజ్ అరెస్టెడ్. He was taken to Aurangzeb. Aurangzeb actually did not give respect to him. ఇతన్ని సామాన్య ఆర్డినరీ సోల్జర్ మాదిరిగా నిలబెట్టాడంట. Aurangzeb was sitting in his throne and Shivaji was ordered to stand before him. అప్పుడు శివాజీకి చాలా కోపం వచ్చిందట. కోపం వచ్చేసేసి he came out. బయటకు వచ్చేసి ఆయన ఏం చేశాడంటే అప్పుడు బయటకు వచ్చేసేసి then he was arrested again. He was put in the jail. అప్పుడు ఈయన పండ్ల బుట్టలో దూరి బయటకు వచ్చిండేది. ఆయన పండ్ల బుట్టలో దూరి బయటకు వచ్చేసేసి ఈయన మన కథ చెప్తారు కదా, దాన్ని డిఫరెంట్ వర్షన్స్ ఉంది. ఆఫ్ కోర్స్ వన్ వర్షన్ ఇస్ దట్ హీ కేమ్ అవుట్ ఇన్ ద పళ్ళ బుట్ట ఉంటుంది కదా, మామిడి పళ్ళ బుట్టలో చేరుకునేసి బయటకు వచ్చేసాడు అని చెప్తారు. బయటకు వచ్చేసాడు. అండ్ తర్వాత 1674 లో he became the emperor. He took the Chhatrapati title he took. And then there was an objection at that time. Chhatrapati Shivaji was not a Kshatriya అని, ఎందుకంటే ఆ కాలంలో ఓన్లీ క్షత్రియాస్ యూస్ టు బికమ్ కింగ్స్ కదా, అందువల్ల పురోహితులు ఒప్పుకోలేదంట అతన్ని. కరోనేషన్ అంటే రాజ్యం ఇచ్చేదానికని, రాజ్యాభిషేకం కరోనేషన్ అంటాం. CORONATION. కరోనేషన్ అంటే రాజ్యాభిషేకం. అభిషేకం చేయడానికి బ్రాహ్మణులు ఒప్పుకోలేదంట. వీ డోంట్ పర్ఫార్మ్ దిస్ ఫంక్షన్ అన్నారంట. అప్పుడు శివాజీ ఏం చేశాడంటే అప్పుడు ఈ వాంటెడ్ టు ప్రూవ్ దట్ హీ వాజ్ ఎ క్షత్రియ. వాళ్ళ మదర్ వచ్చేసి యాదవ క్యాస్ట్. యాదవ సార్ క్షత్రియాస్. కృష్ణుడు అదే కదా, యాదవ క్యాస్ట్ కదా కృష్ణుడు. హీ వాజ్ ఆల్సో క్షత్రియ క్యాస్ట్ అంటే యదు. అది పెద్ద భారతంలో పెద్ద ఇది ఎపిసోడ్ వస్తుంది. వాళ్ళు కూడాను యాదవ రేస్ చెందిన వాళ్ళు. సో వాళ్ళు కూడా యాదవ క్యాస్ట్ క్షత్రియులు అని అంటారు. రాజపుత్ సిసోడియా కింగ్డమ్ అని ఉంటుంది రాజస్థాన్ లో. సో వాళ్ళ నుంచి వచ్చిన వాడు అని ఆయన చెప్పుకున్నాడు అనమాట శివాజీ. అయినా బ్రాహ్మణులు ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళ నాన్న వచ్చేసి ఈజ్ ఎ ఫార్మర్. వాళ్ళ నాన్న షాజీ భోన్స్లే కదా, షాజీ భోన్స్లే వాళ్ళ నాన్న వచ్చేసి ఈ బిలాంగ్స్ టు శూద్రా క్యాస్ట్. కాబట్టి నీకు ఇచ్చలేదు రాజ్యం అన్నారనమాట. నీకు రాజ్యాధిపత్యం ఇచ్చలేదు, ఈ కెనాట్ బికమ్ ఏ సామ్రాట్ అన్నారు. అప్పుడేం చేశాడంటే ఈయన లేదు నేను సామ్రాట్ అని చెప్పేసి గాగభట్టను ఒక అతన్ని వారణాసి నుంచి పిలిపించుకున్నాడు అనమాట. వారణాసి నుంచి పిలిపించుకుంటే ఆయన వచ్చేసేసి వారణాసిలో పండితుడు కదా, ఆయన వారణాసిలో పండితుడు కాబట్టి ఆయన హీ వాజ్ ఎ గ్రేట్ పండిట్. హీ కేమ్ దేర్, హీ టోల్డ్ దట్ హీ బిలాంగ్స్ టు సిసోడియా రేస్ ఓన్లీ అని చెప్పేసి ఇతనికి రాజ్యాభిషేకం చేసేసారనమాట. చేసేసి ఆయన హీ ప్రొనౌన్స్డ్ వేదిక్ మంత్రాస్ అండ్ హీ బికేమ్ ఎంపరర్ ఛత్రపతి శివాజీ అని తీసుకున్నారనమాట. తీసుకునేసేసి హిందూ ధర్మ పరిరక్షక అని ఒక బిరుదు తీసుకునేసేసి he started ruling the country. Mughals చాలా ఏడిపించాడు శివాజీ. సో వాట్ ఈస్ ద లెగసీ ఆఫ్ శివాజీ? ఇవన్నీ స్మాల్ స్టోరీస్, ఇవన్నీ నాట్ ఇంపార్టెంట్. వెన్ వీ ఆస్క్ సంబడి ఈజ్ ఆస్కింగ్ యూ టెల్ సంథింగ్ అబౌట్ శివాజీ అంటే ఇవన్నీ చెప్పకూడదు మనం. ఇవన్నీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శివాజీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఇలా చెప్పకూడదు అనమాట. ఈ షయిస్తా ఖాను, తర్వాత అఫ్జల్ ఖాను, పళ్ళబుట్టలో వచ్చిండేది, ఆల్ దీస్ స్మాల్ స్టోరీస్. దీస్ థింగ్స్ ఆర్ నాట్ టు బి టోల్డ్. What should be told? What is the importance of Shivaji in the history of India? అంటే ఏం చెప్పాలి? అంటే హిందూ కాపాడాడు కదా ముఘల్స్ నుంచి ఇండియాని. He was the person who represented the Hindu culture. Hindu culture represent చేసి హిందూ కల్చర్ ను ప్రిజర్వ్ చేసేదానికి he tried his best. He was the person who stood like a rock. He stood like a rock and he attacked Muslims. He attacked all other persons to protect Hindu culture. అందువల్ల హిస్టోరియన్స్ ఏమంటారంటే ఇఫ్ శివాజీ is not there in that period, శివాజీ లేకుండా ఉండింటే వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ అంటే
మధురా వుడ్ హ్యావ్ బికమ్ ఏ మసీద్. మధురా టెంపుల్ ఉంది కదా, మధురా టెంపుల్ వుడ్ హ్యావ్ బికమ్ ఏ మసీద్, అది మసీద్ అయిపోయింది. అది వారణాసి టెంపుల్ మొత్తం వెళ్ళిపోయింది అది అని చెప్తారు. ఎందుకంటే ఆ టైంలో శివాజీ ఉన్నదాని నుంచి ప్రొటెక్టెడ్ ఆల్ దీస్ థింగ్స్ అని. సో అదే ఇప్పుడు ఇప్పుడంతా మనం ఒక అయోధ్య కోసం ఇన్ని రోజులు కొట్లాడుకోవాల్సి వచ్చింది. మన అయోధ్య మనం తీసుకోవడానికి కోసము ఎప్పటి నుంచి 1947 నుంచి జరుగుతూనే ఉంది. జరిగి మొన్నటికి వచ్చింది మనకు. సో ఇన్నేళ్లు పోరాడాల్సి వచ్చింది. మరి ఆ వారణాసి అన్ని వెళ్ళిపోయింటే చాలా కష్టం కదా. అందువల్ల హీ వాజ్ ద పర్సన్ హూ ప్రిజర్వ్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దట్ పీరియడ్. వాళ్ళ చేతిలోకి పోకుండా హీ ప్రొటెక్టెడ్. అది శివాజీ ఒకటి గ్రేట్నెస్. తర్వాత ఇంకోటి ఇంపార్టెన్స్ లెగసీ ఆఫ్ శివాజీ ఏమిటంటే, శివాజీ ఈజ్ యాక్చువల్లీ అన్ ఐకాన్. ఆయన మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఏమంటే, ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ జరిగినప్పుడు 1947లో హూ ఇస్ ద గ్రేట్ పీపుల్ ఫర్ ఇండియా చెప్పుకోవాలి కదా మనము. బ్రిటిషర్స్ ఏమనేవాళ్ళు అంటే ఆల్ పీపుల్ ఆర్ ఆల్ ఇండియన్స్ ఆర్ కాఫీర్స్ అనేవాళ్ళు అంట. వీళ్ళు వేస్ట్ ఫెలోస్, వీళ్ళకి ఏం రాదు, వీళ్ళ కల్చర్ లేదు, నో గ్రేట్ పర్సన్ ఈస్ దేర్ ఇన్ దిస్ కంట్రీ అని మాట్లాడేవాళ్ళు ఉంటాయి ఇంగ్లీష్ వాళ్ళు. అప్పుడు ఈజ్ ద పర్సన్ ఈజ్ దేర్, శివాజీ ఈజ్ దేర్ ఫర్ అస్, శివాజీ ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్ అని ఆయన్ని ఇన్వోక్ చేసుకుని ఆయన పేరు చెప్పేసి వీఆర్ ఆల్సో ఫైట్ విత్ యూ లైక్ శివాజీ అని చెప్పుకొని వచ్చినారు అనమాట. మనకు ప్రైడ్ ఉండాలి కదా, మన గొప్పోళ్ళు ఫలానా వాళ్ళుని. సపోజ్ మేము ఎవరన్నా మిమ్మల్ని వచ్చేసి మీకేమి మీ వంశంలో ఏం లేదయ్యా, గొప్పోళ్ళు ఎవరు లేరంటే ఎంత బాధ అవుతుంది మనకు. అప్పుడు ఏం చెప్తాం మనం, మా తాత ఉండేవాడు, మా తాత ఇంత రాసేవాడు అంత రాశాడు, మా తాత ఇంత స్కాలర్ అంత స్కాలర్ అని చెప్పుకుంటే అప్పుడు ఏమైపోతుంది, యువర్ ప్రైడ్ విల్ ఇంప్రూవ్, యువర్ గ్రేట్నెస్ విల్ ఇంప్రూవ్. మన ఇండియా నుంచి మనం వేరే కంట్రీకి పోతాము, నోబడీ ఈస్ దేర్ ఇన్ ఇండియా గ్రేట్ పీపుల్ అంటే వీ హ్యావ్ టు టెల్ నౌ దీస్ ఆర్ ద పీపుల్ వీఆర్ హ్యావింగ్ గ్రేట్ పీపుల్. వివేకానంద ఈజ్ దేర్, రామకృష్ణ పరమహంస ఈజ్ దేర్, రమణ మహర్షి ఈజ్ దేర్, ఛత్రపతి శివాజీ ఈజ్ దేర్, లైక్ దట్ వీ హ్యావ్ టు టెల్ కదా. అందువల్ల ఏమైపోతుందంటే అలా చెప్పడానికి అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళతో పోరాడడానికి దేర్ షుడ్ బి ఏ గ్రేట్ పర్సనాలిటీ. ఆ గ్రేట్ పర్సనాలిటీ ఎవరు అంటే శివాజీ. శివాజీని తీసుకొచ్చి బాలగంగాధర్ తిలక్ ఏం చేశాడంటే ఈ స్టార్టెడ్ స్వదేశీ మూవ్మెంట్ 1905లో స్టార్ట్ చేశాడు బాలగంగాధర్ తిలక్. ఆయన స్టార్ట్ చేసినప్పుడు whom he has to tell first. నార్మల్ గా ఆయన ఫస్ట్ ఇనిషియల్ గా బాలగంగాధర్ తిలక్ when he started freedom movement he used to call all the people, అందరు రండి. నేను ఆయన లెక్చర్ ఇచ్చేవాడంట ఫ్రీడమ్ కోసము. ఎవరు వచ్చేవాడు కదంట. శివాజీ అని చెప్తే శివాజీ గణేష అని చెప్తే అందరూ జనాలు వచ్చేవాళ్ళంట. సో ఏమైపోయిందంటే ఇనిషియల్ గా హీ వాంటెడ్ టు అట్రాక్ట్ పీపుల్ ఫర్ ఫ్రీడమ్ మూవ్మెంట్. ఫర్ అట్రాక్టింగ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ దిస్ ఐకాన్స్ వర్ రిక్వైర్డ్. అందువల్ల శివాజీ లెగసీ ఏమిటంటే శివాజీ ప్రొటెక్టెడ్ హిందూ టెంపుల్స్, హీ ప్రొటెక్టెడ్ హిందూ మాన్యుమెంట్స్ అండ్ హీ వాజ్ ఎ రిలీజియస్ టాలరేషన్ ఉండింది ఆయనకు, ఇన్ని ఉండింది. అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ అ పర్సన్ హూ ఈజ్ అన్ ఐకాన్ ఫర్ ఇండియా. అలా ఉండి he is now also we remember him like that. అందువల్ల ఆయన మీద చాలా స్టోరీస్ వచ్చాయి. అఫ్ కోర్స్ చాలా చిన్న స్టోరీస్ అన్ని కల్పించారు. ఇప్పుడు అభినవ్ చెప్పినాడు కదా ఆయనకు అలా ఉండింది వాళ్ళ పుస్తకంలో రాసినారు అని. అవన్నీ జరిగిండకపోవచ్చు. బట్ ఈవెన్ దెన్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ we celebrate all those things because we praise him. Sir, శివాజీ పోయిన తర్వాత మరాఠాస్ హిందుస్థాన్ అంతా రూల్ చేస్తున్నారంట సార్ ఆఫ్టర్ 80 years. అవును. తర్వాత వాళ్ళు పేష్వాలు వచ్చినారు కదా. పేష్వాలు వచ్చినప్పుడు పేష్వాస్ వచ్చిన తర్వాత అప్పుడే పానిపత్ యుద్ధం కూడా అయింది. ఆ పానిపట్టు యుద్ధంలో మన వాళ్ళు అప్పుడు ఓడిపోయారు అనమాట. పానిపట్టు యుద్ధంలో ఓడిపోయినారు. తర్వాత ఈవెన్ దెన్ వాళ్ళు చాలా కాలం మళ్ళీ రూల్ చేశారనమాట. పేష్వా టైంలో మళ్ళీ రూల్ చేశారనమాట. రాజారామన్ వచ్చాడు తర్వాత. సార్ నేను ఒక మూవీలో చూసాను సదాశివరావు పేష్వా అని. సదాశివరావు పేష్వా వరకు పోరాడినారు సార్. కానీ అందరు లాస్ట్ లో అందరు ఆఫ్ఘాన్స్ కే సపోర్ట్ చేసేసిన అందుకు ఓడిపోయినాము. కానీ ఆయన మళ్ళీ పత్రం రాసినంత సార్, హీఈస్ వెరీ గ్రేట్ వారియర్. నేను ఢిల్లీని కబ్జా చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు నేను కబ్జా చేయదలుచుకోలేదు, మీరే అక్కడ రూల్ చేసుకోవచ్చు అని. అవును. అదంతా హిస్టరీలో ఉందన్నమాట. ఇది ఛత్రపతి శివాజీ. ఈ రోజు ఛత్రపతి శివాజీ బర్త్డే ఈ రోజు. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దేర్ ఫర్ టుడే. అవన్నీ ఛత్రపతి శివాజీ బర్త్డే అవుతుంది. నెక్స్ట్ రథసప్తమి గురించి చెప్పుకున్నాం మనము. విత్ దిస్ మనం క్లోజ్ చేద్దామా? ఈ రోజు భారతీయ వైభవం క్లోజ్ చేద్దామా? శివాజీ గురించి ఓపెన్ చేయండి మీరందరూ. శివాజీ గురించి 10 లైన్స్ ఇంపార్టెంట్ లైన్స్ రాస్తారా? 10 లైన్స్ 10 లైన్స్ ఆర్ 15 లైన్స్ మాక్సిమం 15 లైన్స్ అంతే. మాక్సిమం 15 లైన్స్ లో ఆల్ ద ఎసెన్స్ ఆఫ్ శివాజీ యూ షుడ్ రైట్. I will tell sir. Either you can tell or you can send me something like that. Sir, నాకు డౌట్ ఉంది సార్.
సార్ మా బుక్ లో శివాజీ నాన్న లఖోజీ జాదవ్ రావు అని ఇచ్చిన లఖోజీ జాదవ్ రావు ఎవరు శివాజీ గురువా? శివాజీ వాళ్ళ నాన్న లఖోజీ జాదవ్ రావు అని ఇచ్చినారు సార్. పేరు వేరు కూడా ఉండొచ్చునేమో, ఆయన షాజీ బోన్స్లే అంటాం మామూలుగాను, మరి అలా కూడా ఉందేమో, రెండు పేర్లు ఉండిందేమో తెలియదు. మరి మేమంతా షాజీ బోన్స్లే చదువుకున్నాం అనమాట. ఇప్పుడు నాకు చూస్తే లఖోజీ జాదవ్ రావు అని ఉందా? చూద్దాంలే, ఇంకోసారి చూద్దాం. అంటే మీరు రాసేటప్పుడు ఏం రాయాలంటే శివాజీని గురించి వెన్ యూ రైట్ సంథింగ్, ఇవన్నీ చిన్న చిన్న ఈవెంట్స్ ఇంపార్టెంట్ కాదు. మనకు శివాజీ లెగసీ ఏమి, హౌ శివాజీ ఈజ్ రిమెంబర్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, అలాంటివి 10 lines రాయండి. ట్రై టు ప్రాక్టీస్ ఇట్. సరేనా? ఈరోజు క్లోజ్ చేద్దాం అయితేను, భారతీయ వైభవం క్లోజ్ చేస్తాము ఈరోజు. నెక్స్ట్ మనం కలుద్దాం అయితే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే, క్లోజ్ చేద్దాం అయితేను. నెక్స్ట్ క్లాస్ కలుద్దాం మళ్ళీ. ఓకే ఓకే ఓకే. Switch off the recording. Bye sir. Bye sir. Thank you sir. Bye sir. Thank you sir. ధన్యవాదాలు sir. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. ఓకే.